ఈ హిందుత్వం ఉన్నన్ని రోజులు మాత్రమే ఈ భారతదేశానికి అస్తిత్వం అనేది ఉంటుంది. ఈ భావన ఎప్పుడైతే ప్రజల్లో పోతుందో అప్పుడు ఇది భారతదేశం ఉండదు. ప్రస్తుతం పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్, బంగ్లాదేశ్ లను మనం చూస్తే అక్కడ వాళ్ళకు హిందూ అనే భావన ఉందా? ఒకప్పుడు వాళ్ళు హిందువులే, కానీ ఆ భావన వాళ్ళకి లేదు. కాబట్టి ఈ రోజు భారతదేశం నుంచి అవి వేరైపోయాయి. కాబట్టి ఈ హిందూ అనేటువంటి భావన ఎప్పుడైతే ఈ దేశంలో పోతుందో అప్పుడు ఈ దేశం భారతదేశంగా ఉండదు. ఇప్పుడు మనము భారతీయులం అని చెప్పుకోవచ్చు కదా అని మీరు అడిగారు. మనము నిజానికి భారతీయులమే. మన దేశం భారతదేశం, కాకపోతే మన ఐడెంటిటీ వచ్చేసి మనం హిందువులు. ఇక్కడ ఉండేటువంటి హిందువు బంగ్లాదేశ్ లో కూడా ఉన్నాడు, కాకపోతే చాలా తక్కువ ఉన్నారు, మైనారిటీ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి హిందువు పాకిస్తాన్ లో కూడా ఉన్నాడు, అక్కడ కూడా చాలా మైనారిటీగా ఉన్నారు. ఇప్పుడు వాళ్లకు మేము హిందువులము అనేటువంటి భావన వాళ్ళకి రావాలంటే ఆ ఐడెంటిటీ అనేది సజీవంగా ఉండాలి. అవునా? మనం ఈ రోజు స్పెషల్ గా మనము ఎవరి కోసం అని చెప్పేసుకొని మనం ఈ రోజు హిందూ అనేటువంటి పదాన్ని మనం వదులుకోవాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ అవర్ ఐడెంటిటీ. అవునా? మనకు వారసత్వంగా వచ్చినటువంటి ఒక ఐడెంటిటీ. ఆ ఐడెంటిటీ మనం కొనసాగించాలి. ఈ కొనసాగింపు అనేది ఏమైతుందంటే పక్కనటువంటి దేశాలు ఏవైతే మన దేశం నుంచి విభజించబడ్డాయో వాళ్ళకి కూడా ఒక భావన వస్తుంది, అరే మేము కూడా హిందువులమే, మా తాతలు కొన్ని తరాల కింద వాళ్ళు మతం మారిండ్రు, కాబట్టి మేము ఈ రోజు మమ్మల్ని మేము వేరేగా చెప్పుకుంటున్నాం, కానీ మేము కూడా హిందువులమే అన్నటువంటి భావన వాళ్ళకి వస్తుంది. అందుకని ఈ హిందుత్వవాదం అనేది మతం కాదు, ఇట్ ఈస్ అ కల్చరల్ ఐడెంటిటీ, ఇట్ ఈస్ అ కల్చరల్ నేషనలిజం, ఇట్ ఈస్ అ జియోగ్రఫికల్ ఐడెంటిటీ. కాబట్టి దీన్ని మనం కాపాడుకోవాలి.